హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే, చిరంజీవి గారు శ్రీదేవి గారు నటించిన మూవీ జగదేక వీరుడు అతిలోక సుందరి. ఈ సినిమా మే 9th 1990లో రిలీజ్ అయిందనమాట. అప్పుడులో 2 crores పెట్టి ఈ సినిమా తీస్తే బాక్స్ ఆఫీస్ వద్ద 15 crores వచ్చింది. ఈ సినిమా ఇప్పుడు కూడా చూస్తే ఇది ఒక రకంగా మంచి ఎంటర్టైన్మెంట్ అయితే అనిపిస్తుంది. సో ఇది ఒక రకంగా కల్ట్ క్లాసిక్ అని మూవీ అని కూడా మనం చెప్పొచ్చు. సో ఈ సినిమాలో పాటలు ఇప్పటికి కూడా హైలైట్. ఎస్పెషల్లీ అది కంపోజ్ చేసిన ఆయన ఇళయరాజా గారి పాటలు చాలా బాగుంటాయి. సో దాంట్లో ఈ శ్రీదేవికి ఇప్పుడు ఈ సినిమా వల్లే అతిలోక సుందరి అనే పేరు కూడా వచ్చింది. ఆ రకంగా ఐడెంటిఫికేషన్ వచ్చింది. శ్రీదేవి అందాలు మాత్రం భలే చూపించినారనమాట, గ్లామర్ గా. సో ఇంకా ఆ తర్వాత చిరంజీవి యాక్టింగ్ కానీ డాన్స్ కానీ మనకు తెలిసిందేం కాదు. సో చాలానే బాగుంది. సో ఇంకా ఆ తర్వాత విలన్ యాక్టింగ్, అమరీష్ పూరి యాక్టింగ్ కూడా అసలు మర్చిపోలేము. అప్పట్లో థియేటర్లో ఒక రకంగా నాకు తెలిసినంత వరకు ఈ సినిమా నేను చిన్నప్పుడు వచ్చింది. సో అప్పుడులో ఆ రకంగా చూస్తే ఒక రకంగా భయం అయ్యేది అమరీష్ పూరి క్యారెక్టర్ కూడా. ఇంకా బేబీ శాలిని, ఇంకా చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్ కూడా భలే చేస్తారనమాట. శ్రీదేవి వచ్చేది ఆకాశం నుంచి భూమికి వచ్చేది చూపించినారు, భలే చూపించినారు. దాంట్లో ఒక రకంగా శ్రీదేవిని చూస్తుంటే దేవ లోకం నుంచి వచ్చిన అప్సరసే అని అనుకోవాలి. ఆ రకంగా చూపించినారు అనమాట సినిమాలో. చిరంజీవి గారు ఉండే ఇల్లు, ఆ లొకేషను, మరి ఆ మంత్రవాది అంటే అమరీష్ పూరి గారు ఉండే ఒక భవనము అంతా చూస్తే భలే సెట్టింగ్స్ మాత్రం చాలా అప్పట్లోనే కాస్ట్లీ సెట్టింగ్స్ అని చెప్పొచ్చు. అది అశ్విని దత్ గారు అయితే దాని బాగా డబ్బులు స్పెండ్ చేసినారు. మొత్తానికి అయితే సినిమా ఇప్పుడు కూడా సూపర్ అని చెప్పొచ్చు. సినిమా చూస్తుంటే ఒక రకంగా మళ్ళీ ఎంటర్టైన్మెంట్ అన్నది వస్తుంది, ఎక్కడ బోర్ కొట్టదు. సినిమాలో పాటలకి ఇప్పుడు కూడా ఇళయరాజా గారి మ్యూజిక్ లో పాటలు, ఎస్పెషల్లీ అబ్బని తీయని దెబ్బ అయితే పాట మాత్రము ఇప్పుడు కూడా అది కల్ట్ క్లాసిక్. అబ్బని తీయని దెబ్బే కాదు, ఇంకా చాలా పాటలు కూడా ఉన్నాయి. దాంట్లో ఇంకోటి భూలోకంలో ఈ పాట మాత్రం ఇప్పుడు కూడా మర్చిపోలేను, నేను అప్పుడప్పుడు వింటుంటాను. మొత్తానికైతే సినిమా చాలా సూపర్ ఉంది. దాంట్లో ఇంకా ఆంజనేయ స్వామి గురించి పాడే పాట అడిగే జై చిరంజీవి పాట కూడా చాలా సూపర్ గా ఉంది. సో దీంట్లో ఎండమూరి రవీంద్రనాథ్ గారి కథ, కె రాఘవేంద్ర గారి డైరెక్షన్, సినిమా అయితే చాలా సూపర్ గా ఉందని చెప్పొచ్చు. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలి అనుకునేది అయితే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లు మీ హరీష్. థ్యాంక్ యూ.